చందమామ కథలు. గాడిద విలువ. కైరో నగరంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను పరమ ధనాశాపరుడు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళ అవసరాన్ని బట్టి పెద్ద పెద్ద మొత్తాల్లో వడ్డీ వసూలు చేసేవాడు. అతడికి తాను చాలా తెలివైన వాడినన్న అహంకారం ఉండేది. తరచూ ఏమనుకుంటున్నారో, నన్ను మోసపుచ్చగలవాడు లోకంలోనే లేడు అంటూ ఉండేవాడు. ఒకసారి నగరంలోని నలుగురు యువకులకు వడ్డీ వ్యాపారికి తిరుగులేని గుణపాఠం నేర్పాలి అనిపించింది. వాళ్ళలో ఒకడు ఒక గాడిద మీద ఎక్కి వడ్డీ వ్యాపారి దగ్గరకు పోయి, అయ్యా, నా దగ్గరున్న దీనారాలకు చిల్లర కావాలి అన్నాడు. దానికేం, ఇస్తాను, కానీ ప్రతిఫలంగా కొంత ముట్ట చెప్పవలసి ఉంటుంది అని వడ్డీ వ్యాపారి చిల్లర లెక్క పెట్టసాగాడు. అంతలో అక్కడికి మిగిలిన ముగ్గురు యువకులు వచ్చి గాడిద కేసి పరీక్షగా చూశారు. వాళ్లలో ఒకడు రహస్యం చెబుతున్నట్టు చిన్న గొంతుతో, ఇదే ఆ గాడిద అన్నాడు. నిజమా అన్నాడు మరొక యువకుడు ఉత్సాహంగా. ఏమో, నాకు నమ్మకం కలగడం లేదు అన్నాడు మూడవవాడు. నువ్వు ఊరుకో, ఇదే మనకు కావలసిన గాడిద, ఎంత కమ్ముతాడో దాని యజమానిని అడిగి చూడు అన్నారు మిగిలిన ఇద్దరు యువకులు. వాళ్ళ గాడిద మీద సవారుగా వచ్చిన యువకుడిని సమీపించి, నీ గాడిదను ఎంత కమ్ముతావు అని అడిగారు. అమ్మడమా, అసలు దాన్ని అమ్ముతానని మీరెందుకు అనుకుంటున్నారు అన్నాడు గాడిద యజమాని యువకుడు ఆశ్చర్యం నటిస్తూ. నువ్వు తప్పకుండా గాడిదను మాకు అమ్మాలి, 100 దీనారాలు ఇస్తాం అన్నారు ముగ్గురు యువకులు. ఆ సంభాషణ విన్న వడ్డీ వ్యాపారి నిర్వీణ్యుడైపోయాడు. ఎంత బలం వయసు ఉన్న గాడిద అయినా 10 దీనారాలకు మించి చేయదు. ఈసారి ముగ్గురు యువకులు కొంచెం కోపంగా, కాలం వృధా పుచ్చకు, 1000 దీనారాలు ఇస్తాం, సరేనా అని అడిగారు. గాడిద యజమానిలా నటిస్తున్న తమ మిత్రుణ్ణి చూసి వడ్డీ వ్యాపారి తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. అతను ఆత్రంగా యువకులతో, మీకంతగా గాడిద అవసరమైతే 1 కాదు 2 అమ్మగలను, ఒక్కోదాన్ని 1000 దీనారాలకు, ఏమంటారు అన్నాడు. యువకులు వడ్డీ వ్యాపారి మాటలకు నవ్వి కుర్రాడితో, 2000 దీనారాలు, ఇది న్యాయమైన ధర కాదంటావా అన్నారు బతిమాలుతున్నట్టు నటిస్తూ. నిజంగా మీరు గాడిదను కొనదలిస్తే 10,000 దీనారాలు ఇవ్వండి, ఇది చాలా లాభసాటి బేరం అని మీకు తెలియంది కాదు అన్నాడు గాడిద యజమాని. అంత డబ్బు మా దగ్గర లేదు, ఆఖరి మాటగా 5,000 ఇస్తాం, ఇచ్చేయి అన్నారు ముగ్గురు యువకులు. 10,000కు ఒక్క చిల్లిగవ్వ తక్కువైనా అమ్మను అన్నాడు గాడిద యజమాని. అంత మొండి పట్టుకూడదు అన్నారు యువకులు. నన్ను మొండివాడనేందుకు మీరెవరు? నా గాడిదను నేను అడిగిన ధర ఇస్తే ఇవ్వండి, లేదు వెళ్ళిపోండి అన్నాడు గాడిద యజమాని కోపంగా. దానితో మాట పెరిగి వాళ్ళు కొద్దిసేపు కలహించుకున్నారు. చివరకు గాడిద యజమాని యువకుడు ముగ్గురు యువకులతో, మీ ధోరణి నాకేం నచ్చలేదు, 10,000 దీనారాలు ఇచ్చినా మీకు నా గాడిద నమ్మను అనేశాడు. వాళ్ళ ముగ్గురు అక్కడి నుండి కదిలి వీధి పక్కన ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చున్నారు. వడ్డీ వ్యాపారి గాడిద యజమానితో, కుర్రాడా, ఒక చచ్చు గాడిదకు 5,000 దీనారాలు పలకడం కలలో కూడా జరగని సంగతి, నా మాట విని అమ్మేయి అన్నాడు. అయ్యా, నా గాడిద గురించిన నిగూఢ రహస్యం మీకేం తెలుసు? దానికున్న అద్భుత శక్తుల మాట వినండి. దాన్ని నడిరేయి వేళ వదిలితే భూమిలో ఎక్కడెక్కడ నిక్షేపంగా ఉన్న ధనాన్ని మనకు చూపించగలదు అన్నాడు గాడిద యువకుడు. తరువాత అతను గాడిదను తీసుకుని దాపులనున్న ఒక పానీయాలమ్మే దుకాణం దగ్గరకు పోయి కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చున్న ముగ్గురు యువకులు వడ్డీ వ్యాపారి దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ కుర్ర వెధవకు కోపం వచ్చినట్టుంది, వాడు గాడిదను మాకు అమ్మడు, మా కోసం మీరు కొనండి, 10,000 దీనారాలే తీసుకోమనండి, మీ సహాయానికి ప్రతిఫలంగా 100 దీనారాలు కూడా ఇస్తాం అన్నారు. 100 లాభం లేదు అంటూ వడ్డీ వ్యాపారి తల అడ్డంగా తిప్పాడు. అయితే 200 తీసుకోండి, వాడు వెళ్ళిపోకముందే త్వరగా పోయి కొనేయండి అంటూ ముగ్గురు యువకులు వడ్డీ వ్యాపారిని బతిమాలారు. వడ్డీ వ్యాపారి గాడిద యజమాని దగ్గరకు పోయి 10,000 దీనారాలకు గాడిదను అమ్మమని అడిగాడు. యువకుడు అందుకు ఒప్పుకున్నాడు. వ్యాపారి 10,000 దీనారాలు తెచ్చి ఇచ్చి గాడిదను కొనేశాడు. అతడు యువకుల దగ్గరకు వచ్చి, మీకు ఈ గాడిద కావాలంటే 20,000 దీనారాలు ఇచ్చుకోవాలి, అది మీకు ఇష్టం లేకపోతే గాడిదను నేనే ఎట్టు పెట్టుకుంటాను అన్నాడు. యువకులు ముగ్గురు గాడిద కేసి పరీక్షగా చూస్తూ, ఇది మేమింతకాలంగా కొనాలనుకుంటున్న గాడిద, అవునా కాదా అన్న అనుమానం కలిగింది, నువ్వే అట్టి పెట్టుకో అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. వడ్డీ వ్యాపారి కోపంతో వణికిపోతూ, ఆగండి, నేను వాడికి ఇచ్చిన 10,000 దీనారాలతో పాటు సాయపడినందుకు ఇస్తామన్న 200 కలిపి ఇచ్చి గాడిదను తోలుకుపోండి అన్నాడు.
ఆ గాడిదను నువ్వే అట్టు పెట్టుకోమని చెప్పాం కదా అంటూ యువకులు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళబోయారు. వడ్డీ వ్యాపారి పెద్దగా గొంతెత్తి దారైపోయే పెద్ద మనుషులందరూ ఆగండి, ఇటు చూడండి అంటూ కేక పెట్టాడు. బజార్న పోతున్న 10 మంది అతడి చుట్టూ చేరి సంగతేమని అడిగారు. వడ్డీ వ్యాపారి వాళ్లకు ముగ్గురు యువకుల్ని చూపుతూ, వీళ్ళు కొనమంటే ఈ గాడిదను 10,000 దీనారాలు పోసి కొన్నాను. ఇప్పుడు వీళ్ళు దీన్ని నా దగ్గర నుంచి కొనేందుకు ఇష్టపడ్డం లేదు అన్నాడు. 10,000 దీనారాలిచ్చి గాడిదను కొన్నావా? మరీ అంత వెర్రివాడివా అన్నారు జనంలోని ఒకరు. అందరూ పొట్టల చెక్కలయ్యేలా నవ్వారు. నిజంగా పాపం వడ్డీ వ్యాపారికి కలిగిన నష్టం ఎంతంటే 9,995 దీనారాలు. అతడు కొన్న గాడిద విలువ 5 దీనారాలకు మించదు.